ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. లేవియా కాండము 26వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు కన్నులుండియు చూచేవాడు, చెవులతో వినేవాడు, కాళ్ళతో నడిచేవాడు, నోరుండియు మాట్లాడే దేవుడు. మనం నిత్యం సేవించే మన దేవుడు జీవము కలిగిన వాడండి. ఆయన మరణించి సమాధిలోనే ఉండిపోయిన దేవుడు కాదు, మరలా సమాధిలో నుండి 3వ దినాన మృత్యుంజయునిగా సజీవునిగా తిరిగి లేచాడు. మరణాన్ని జయించిన విజయశాలి. ఇలాంటి దేవుడు ఎక్కడో కొండలలో, గుట్టలలో, పర్వతాలలో, దూర ప్రాంతాలలో నివసించేవాడు కాదండి. తన బిడ్డల మధ్య ఉండేవాడు. వారికి సమీపమున అతి దగ్గరగా వారితో కూడా ఉండేవాడు. ఎందరైతే విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆ దేవుని సేవించుతారో వారి మధ్యలో ఆ దేవుడు ఉంటాడు. వారి గృహంలో, వారి హృదయంలో ఆయన నివాసం చేస్తాడండి. ఈనాడు మానవులంగా ప్రతి దానికి భయపడుతూ, బాధపడుతూ, దిగులు చెందుతూ ఉంటాము. రకరకాలుగా శోధనలను ఎదుర్కొంటాము. శత్రువుల చేత తరమబడుతూ నెమ్మది లేక జీవిస్తూ ఉంటున్న మనందరితో దేవుడు చెప్పే మాట, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు అని. ప్రియ విశ్వాసి, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, మానవుని నిర్మించిన దేవుడు, భూమి ఆకాశములను కలగజేసిన వాడు మన మధ్య ఉంటే మనమెంత ధన్యులం కదాండి. ఏ విషయానికి భయపడము, బాధపడము, ధైర్యంతో ఉంటాము, క్షేమంగా జీవిస్తాము. ఎలాంటి కొరతలుండవు, కరువులుండవు, కష్టముండదు. దేవుని బిడ్డలంగా, తన ప్రజలంగా ఎంతో ఆనందంతో జీవిస్తాము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వనుకోవచ్చు, దేవుడు తోడుగా ఉంటే కష్టాలు రావా, బాధలు కలగవా, దేవుని నమ్మితే అంతా ఆనందమేనా, అన్ని ఆశీర్వాదాలేనా అని అనుకునేవారుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్మితేనే కష్టాలొస్తాయండి. ఆయన ప్రజలంగా జీవిస్తేనే శోధనలెదురవుతాయి. దేవునిని నమ్మని వారికి ఏ బాధలు ఉండవు. అయితే మనకు వచ్చే కష్టాలు, శ్రమల వలననే మనం మరింతగా దేవునికి దగ్గరవుతాము. ఆ బాధలు, శ్రమలే దేవునితో సహవాసం కలిగి ఉండేలా చేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డగా జీవించే నువ్వు కష్టాలకు భయపడకు, బాధలకు కృంగిపోకు, అపజయాలకు పడిపోకు. నిన్ను ఉన్నతంగా నిలవబెట్టే శక్తి, సామర్థ్యం నీ దేవునికి ఉంది. నీకు ఆయన క్షేమాన్నిస్తాడు, భద్రముగా నిన్ను కాపాడుతాడు. ఆ దేవుడే నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు పండుకొనున్నప్పుడు నిన్ను ఎవడునో భయపెట్టాడండి. నీ చుట్టూ దుష్ట మృగములను లేకుండా చేస్తాడు. 100 మందిని తరిమే శక్తిని ఆ దేవుడు నీకిస్తాడు. నీ శత్రువులను నీ ఎదుట కూల్చివేస్తాడు. నీ సంతానాన్ని ఆయన విస్తరింపజేస్తాడు. నీ కుటుంబంలో కరువును తీసేసి సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. లేమి అనేదే ఉండదు. నీకు క్రొత్త ధాన్యమును వచ్చినను పాతది ఇంకా మిగిలి ఉంటుంది. ఆయన మందిరాన్ని నీ మధ్య ఉంచుతాడు. నీ యందు దేవుని మనసు ఎప్పటికీ అసహ్యపడదండి. మనుషులు ఎంతో మంది నిన్ను విసుక్కోవచ్చు, వారికి నీ మీద అసహ్యం కలగొచ్చు. కానీ నీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీ పట్ల మేలుడు జరిగిస్తూనే ఉంటాడు. నిన్ను తన కనుపాపలాగా కాచి కాపాడుతూనే ఉంటాడండి. నిన్ను కృంగదీసే బాధలను, నిన్ను వేధించే భయాలను, నిన్ను బాధించే పరిస్థితులను, నిన్ను పడద్రోసే సమస్యలను, నీకు నెమ్మది లేకుండా చేసే నీ యొక్క కష్టాలన్నిటినీ, నీ అపజయాలను, నీ విరోధులను, నీపై మోపిన ప్రతి కాడి పలుపులను తెంపివేస్తానని, నిన్ను నిలువుగా నడవజేస్తానని దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని బిడ్డగా మారి ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞలను గైకొని దేవునికి ఇష్టుడిగా, ఇష్టురాలిగా జీవిస్తావో, ఆయనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తావో, అప్పుడు మాత్రమే నిన్ను దీవించుతానని, నీకు తోడుగా ఉంటానని, నీకు మేలులను అనుగ్రహిస్తానని దేవుడు చెబుతున్నాడండి.
మీ వర్షాకాలములో మీకు వర్షమిస్తానని, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసిస్తారంటున్నాడు దేవుడు. నీ దేశంలో నీకు క్షేమాన్నిస్తానంటున్నాడండి. ప్రియ విశ్వాసి, ఇలా లెక్కకు మించిన ఆశీర్వాదములను నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల ఆ దేవుడు తప్పకుండా జరిగించుతాడు. దేవుడు నీ మధ్య నడిస్తే నీకంతా క్షేమమేనండి. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు అని దేవాది దేవుడు బహుస్పష్టంగా మీతో పలుకుచున్నాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని నూతన దినమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా మధ్య నడిచే దేవుడోగా, మాకు తోడయ్యుండే దేవుడోగా, మమ్మును మీ ప్రజలుగా చేసుకునే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ఆశీర్వదించాలని, మమ్మను గొప్ప చెయ్యాలని, మా పట్ల మేలులు జరిగించాలని ఆశపడిన దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీ వాగ్దానాలు ఎంతో గొప్పవి దేవా. మీరు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి. ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవని చెప్పిన దేవుడవు. ఎల్లప్పుడూ మీ మాటల మీదే ఆశ పెట్టుకొని మీ మాటల ప్రకారం మేము జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులన్నిటినీ మీరు దీవించండి దేవా. ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ఎందరైతే రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారో అట్టి బిడ్డలందరికీ తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంకా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు వివాహ విషయమై వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున సహాయం చెయ్యండి. బిడ్డలు ఏ ఒక్కరు ఎక్కడ మోసగించబడకుండా మీ జ్ఞానం చేత నడుచుకునే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి. కుటుంబంలో అక్కరలు, కొరతలను బట్టి అయ్యా కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేయండి ప్రవ్వా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. అయ్యా, దూర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి. వారి ఉద్యోగాలను దీవించండి, చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలకు తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఆడబిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడండి ప్రవ్వా. ఎందరైతే ఈ దినమున అనారోగ్య సమస్యతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే దేవా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడు ఇది సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ఈనాడు పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న మీ దాసులు, దాసురాలను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించండి. సంఘాలను దీవించండి. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని గచ్చగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
చిన్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి. పెద్దవారిని, వృద్ధులను, యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే విశ్వాసంతో, నమ్మకంతో మీకు మొరపెడుతున్నారో, మిమ్మునే ఆశ్రయిస్తున్నారో, అట్టి వారందరినీ మీరు ఆశీర్వదించండి. మీ యొక్క అద్భుతాలు వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీరు ఏ కష్టంలో ఉన్నారో, ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో, మీ అక్కరలేమిటో, మీకున్న కొరతలేమిటో ప్రతిదీ మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను. దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు. ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. మరి క్రొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలిభాగస్తులుగా ఉండండి. ప్రియ విశ్వాసి, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను, మీ ప్రతి పనిని, మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.